ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, ముందు ప్రవచనములలో ఎక్కువ భాగము ఈ నేననేటువంటి తత్వంపైనే విచారణ సాగించాం. అయితే ఈ నేను అనేటువంటి అంశము 150 కోట్ల మానవులలో తడువుకోకుండా ఈ నేను అనేటువంటి తత్వము ప్రతిధ్వనిస్తూ అందరికీ అనుభవవేద్యమయ్యే ఉన్నది. అయితే ఈ నేననేటువంటి తత్వమే ఆత్మయా లేక పరమాత్మయా ఏమిటి అనేటువంటి అంశం కూడా మనం చెప్పుకున్నాము. అయితే ఎటువంటి గురువులను మనము చేరాలి, ఎటువంటి గురువుల చెంత చేరి ఆ గురువుకు పరంపర ఏమిటి అనేటువంటి విషయాలను మనం ఈరోజు ప్రస్తావన చేద్దాం. నేడు సమాజంలో ఎన్నో వ్రతాలు, పూజలు, ప్రార్థనలు ఉన్నప్పటికీ ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది గురు పరంపరలోనే మనం తెలుసుకోవలసి ఉంటుంది, ఆచరించవలసి ఉంటుంది, జన్మను తరింపజేసుకోవలసి ఉంటుంది. పూజలు, వ్రతాలు కూడా సక్రమంగా చేయకపోతే ఫలితాన్ని ఇవ్వవు. వాటికి కర్మకాండ సక్రమంగా విధించింది. ఏ పూజను ఎలా చేయాలి, వ్రతాలు ఎలా ఆచరించాలి, సత్యనారాయణ స్వామి వ్రతం ఎట్లా చేయాలి, యజ్ఞం ఎలా చేయాలి, వ్రతాలు ఏ విధంగా ఆచరించాలి అనేటివన్నీ కూడా మనకు శాస్త్రమే ప్రమాణం. శాస్త్రము అంటే వేదం. వేదము 2 భాగములుగా మనకు చెప్తుంది. ఒకటి కర్మకాండ, 2 జ్ఞానకాండ. కర్మకాండ అంతా మనకు ఉపాసననే బోధిస్తుంది ఎక్కువ. ఎక్కడ చూసినా కూడా దేవతోపాసన, మంత్రోపాసన, యజ్ఞం చేసే విధానం ఇవన్నీ కూడా శాస్త్రములోనే ఉన్నవి, మనకు వేరుగా వచ్చినవి కావు. అయితే అద్వైత సిద్ధాంతం మాత్రం ఉపాసన కాదు. దయవంచి మీరందరూ కూడా మన ప్రవచనములు వింటున్నటువంటి వారు మరి విసుగు విరామం లేకుండా మేము చెప్తున్న వాక్యములను మీరు విసుగు చెందరని నేను మనవి చేసుకుంటున్నాను. ఏదైనప్పటికీ కూడా ఆత్మతత్వం తెలుసుకోవాలి అంటే మనం తెలిసినటువంటి సద్గురువులనే మనము ఆశ్రయించవలసి ఉంటుంది, వారికి సేవ చేయవలసి ఉంటుంది. మరి మనోపరిపక్వత కలిగినప్పుడు మరి ఆ గురువులు మనకు అద్వైత సిద్ధాంతాన్ని బోధ చేస్తారు. అద్వైత సిద్ధాంతం మనకు అనుభవానికి రావాలి అంటే ముందు కర్మకాండను ఆచరించాలి, సాకారంగా ధ్యానం చేయాలి, సాకారంగా ఉపాసన చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మనకు మనోమాలిన్యము తొలగి మనం అనుకున్న ఆత్మానుభూతి మనకు కలగాలి అంటే, ఆత్మానుభవం రావాలి అంటే సాకారములో సిద్ధి పొందాలి. అలాగే చేశారు మన పూర్వీకులైన మహాత్ములు, ఋషులు, తత్వవేత్తలు. వీళ్ళందరూ కూడా తత్వవేత్తలు ఎప్పుడైనారంటే ముందు అన్నిటిలోనూ ఆరితేరారు, తత్వాన్ని దర్శించారు. తత్వదర్శి అంటే ఆత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్న వారే తత్వదర్శులు. ఇక్కడ మనకు తత్వదర్శి అనే శబ్దం ఎక్కడొస్తుంది? తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. తత్వదర్శి అంటే ఆత్మతత్వాన్ని సంపూర్ణముగా అనుభవానికి తెచ్చుకున్నటువంటి వారు అని అర్థం. వీళ్లను ఆగమ విధులు అంటారు, శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులని కూడా అంటారు. మన ప్రవచనములలో అనేక మార్లు విసుగు విరామం లేకుండా తమకు నేను మనవి చేసుకుంటూనే వస్తున్నాను. కాబట్టి కొందరు మంత్రోపదేశం చేస్తారు. ఈ విషయం తప్పేం కాదు. వాల్మీకి మహర్షి కూడా మంత్రోపాసన చేసి ఆదికవి కాగలిగినాడు. అలాగే శబరి,
శ్రీరామ మంత్రాన్ని జపము చేసి రామదర్శనాన్ని పొందగలిగినది. ఇట్లా ఒకటేమిటి, అనేక మంది అసంఖ్యాకంగా మన భారతీయులు ఉపాసనల ద్వారా ఇష్టదేవతను సాక్షాత్కరింపజేసుకున్నారు. ఉపాసన అంటే తనకన్నా వేరుగా తన దైవాన్ని, ఇష్టదైవాన్ని దర్శించడం. అది స్వప్నంలో కావచ్చు, నిజ జీవితంలో కూడా కొందరికి ధ్యాన సమయంలో స్వప్నము లాంటి ఒక అవస్థ ఏర్పడుతుంది. ఆ అవస్థలో దేవతా దర్శనం కలుగుతుంది. బాగా గుర్తించండి, నేను చెప్పేటువంటి అంశము శాస్త్ర ప్రమాణమై ఉన్నది. మనకు ధ్యానములో, ధ్యానావస్థలో దేవతా దర్శనం కలిగింది అంటే మనం నిరంతరము ఆ భావనలో ఉంటాం. యద్భావం తద్భవతి. ఆ భావనను అనుసరించి యోగ నిద్ర లాంటిది ఒక అవస్థ వస్తుంది. ఆ అవస్థలో మనం అనుకున్నటువంటి సంకల్పము ఆ దేవతా రూపాన్ని ధరిస్తుంది. సంకల్పమాత్రేన మనకు దర్శనాలు కలుగుతూ ఉంటాయి. ఇది మన మనోభావనను అనుసరించే ఆ రూపాలు కూడా కలుగుతూ ఉంటాయి మనకు. కొంతమందికి సూక్ష్మయానం జరిగిందంటారు ధ్యానంలో. ఇవన్నీ కాదని కొట్టి పడేయలేము. ఇవి వాస్తవంగా సంపూర్ణమైన ప్రయత్నం కలిగిన వారికి ఇవి సాధ్యమవుతాయి. కాబట్టి జ్ఞానం అలాంటిది కాదు, ఉపాసనా జ్ఞానం కాదు. ఉపాసనతో మనము మనోపరిపక్వతను చేసుకుంటున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో శంకర భాష్యాల్లో ఉపాసనను కూడా జ్ఞానమనే అన్నారు. జ్ఞానము, విద్య అనే శబ్దాలు కూడా ప్రయోగించారు. కాబట్టి మనము ఏ గురువుల ద్వారా మనం ఈ ఉన్నది ఉన్నట్టుగా బ్రహ్మానుభవాన్ని పొందాలి అంటే, మరి నేను ఆత్మ కంటే అన్యము కాదు, ఉన్నది పరమాత్మయే, పరమాత్మ కంటే రెండో పదార్థము లేదని తన స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని రెండిటినీ ఒకటిగా సమ్యక్ దృష్టిలో అనుభవాన్ని పొందినటువంటి గురువులని మనము ఆశ్రయించాలి. దీన్నే ఆగమము అంటారు. కడపటి నిష్ఠ అనగా పరమాత్మ తప్ప రెండోది లేదని యథార్థాన్ని తెలుసుకొని ఆ స్వరూప నిష్ఠలో ఉండడమే కడపటి నిష్ఠ. ఇక నిష్ఠ అంటే ప్రత్యేకంగా కూర్చొని ధ్యానము కానీ, యోగము కానీ, జపము కానీ చేయనక్కర్లేదు. కడపటి నిష్ఠ ఇదే పరానిష్ఠ, అంటే శ్రేష్టమైన నిష్ఠ. తాను పరిపూర్ణ పరబ్రహ్మమేనని చెప్పి అనుభవమాత్రుడై, కేవలము చిన్మాత్ర స్వరూపుడై, ఏ అవస్థలో ఉండినప్పటికీ, ఎక్కడ ఉండినప్పటికీ, ఏ పని చేస్తూ ఉండినప్పటికీ కూడా తన స్వరూపములో తాను మిగిలి ఉండడం. ఇక్కడ ఆత్మ అంటే స్వరూపం. స్వరూపము అనగా తాను అనేటువంటి అర్థములో ప్రకాశిస్తూ ఉంటుందంటున్నారు మన మహనీయులు. ఆత్మ అంటే స్వరూపం, స్వరూపము అంటే తాను అనేటువంటి అర్థంలో ఉంటుంది. సత్తు అంటే బ్రహ్మము. మనోబుద్ధులలో వ్యక్తమయ్యేటువంటిది కూడా సోపాధికమైనటువంటి తత్వము. జ్ఞానమునకు నేను అనేది విషయం, ఈ విషయమై తోస్తూ ఉంది. నిరూపాధికమైన బ్రహ్మమే స్వానుభవ వేద్యమై ఉన్నటువంటి తత్వము. ఈ నేను అనేటువంటి తత్వాన్ని మనము ఈ మూడు ప్రవచనములలో చేసుకుంటూ వచ్చాము. నేననేటువంటిది జ్ఞానమునకు విషయమై తోస్తూ ఉందన్నమాట. ఈ నేననేటువంటిది అహం ప్రత్యయము అని కూడా మనకు ఉపనిషత్తుల్లో చెప్పకపోలేదు. అహం ప్రత్యయం అనే శబ్దం కొత్తగా ఉంటుంది కొంతమంది సాధకులకు. అహం ప్రత్యయం అంటే బుద్ధి వృత్తులు, అంటే నేననే తలంపు, నేననే తలంపే అహం ప్రత్యయము అన్నారు. కాబట్టి ఈ ప్రత్యయము కూడా, ఈ ఆలోచన కూడా సాక్షిలోనే తెలియబడుతూ ఉంటుంది. కాబట్టి జ్ఞానమునకు నేననేటువంటిది విషయమై తోస్తూ ఉందన్నమాట. విషయము, విషయములు అంటే అనేకము, విషయే అంటే ఏకము. అవిషయ స్వరూపుడై అన్ని విషయములను తెలుసుకుంటున్నాడు. విషయ కాని విషయై తెలుసుకుంటున్నాడు అన్నిటినీ కూడా. అన్నిటినీ తెలుసుకోవడం అనేటువంటిది ఇది ప్రత్యేకించి అంతఃకరణముతో తెలుసుకున్న విషయం కాదు. అంతఃకరణమునకు కూడా సాక్షిగా ఉన్నటువంటి తన తత్వం, ఆత్మస్వరూపం. కాబట్టి సాక్షి ధర్మములు. సాక్షి అనగా ఏ ఇంద్రియాలతో సంబంధం లేకుండా, ఏ మనోబుద్ధులతో సంబంధం లేకుండా స్వయంగా అన్నిటినీ ఎరిగేటువంటిది. ఆ ఎరుగుట అంటే స్వభావమే కానీ అది క్రియ కాదు అంటున్నారు. తెలుసుకొనుట క్రియ కాదు, స్వభావమే. కొండ నిలబడి ఉన్నది, అగ్ని మండుతున్నది,
సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, నీరు చల్లగా ఉంది, అగ్ని ఉష్ణముగా ఉంది అనేది సర్వజనీనము, సార్వత్రికమైనటువంటి పూర్ణ అనుభవము. ఏ దేశం వాళ్ళైనా నేత్రముతోనే రూపాన్ని చూస్తారు. ఏ దేశం వాళ్ళైనా మరి శ్రవణేంద్రియము ద్వారానే శబ్దాన్ని వింటారు. కాబట్టి ఈ నేననేటువంటి తత్వము సోపాధికము, తన అనుభవం నిరూపాధికమైన కేవల అనుభవైక వేద్యం. ఇది జ్ఞానమునకు విషయమై తోస్తూ ఉంది అని మనకెప్పుడు తెలుస్తుంది అంటే, అట్టి ఆగమ విధులైనటువంటి ఆత్మ కంటే అన్యము కాను నేను అని తెలుసుకున్నటువంటి వాళ్ళే ఆగమ విధులు. అటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి గురువులు తమ శిష్యులకు ఆత్మయి బోధిస్తారు. ఇక వాళ్ళకు అర్థము కాదు అనేటువంటి సమస్య ఉండదు, అవగతి అనేది ఉండదు, అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఉపనిషత్తు జ్ఞానం ఉండాలి మనం ఆశ్రయించే గురువులకు. ఆ గురువులకు ఉపనిషత్తులు 10 ఉపనిషత్తులు పరిజ్ఞానం ఉండాలి, 555 బ్రహ్మసూత్రముల యొక్క అనుభవం ఉండాలి, తెలుసుకొని ఉండాలి, 700 శ్లోకములు భగవద్గీత తత్వాన్ని తెలుసుకొని ఉండాలి. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత ఈ మూటినే ప్రస్థానత్రయ భాష్యము అన్నారు. ఇటువంటి ప్రస్థానత్రయ భాష్యాన్ని అనుభవానికి తెచ్చుకున్నటువంటి వాళ్ళే శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులు, ఆగమ విధులు. ఆత్మతత్వాన్ని తన స్వరూపముగా ఎరిగి తనకంటే అన్యము కాదు అని శిష్యులకు బోధ చేసేటువంటి గురువులే నిజమైన గురువులు. అదే పరంపర, బ్రహ్మ విద్యకు పరంపర అని చెప్తున్నారు. కాబట్టి మనం సూక్ష్మంగా గుర్తించాలి, ఈనాడు సమాజంలో ఎన్నో ధ్యాన కేంద్రాలు, ఎన్నో మెడిటేషన్ చేసే కేంద్రాలు, ఎన్నో ఉపాసనలు వచ్చినప్పటికీ కూడా ఈ అసలైన సిసలైన బ్రహ్మ విద్య మనకు కావాలంటే మనం ఆశ్రయించే గురువులు, మనం సమాశ్రయించే గురువులు ఎలాంటి వాళ్ళై ఉండాలంటే ఉపనిషత్తు జ్ఞానం ఉండాలి. మీరు అడగవచ్చు, స్వామి అందరికీ ఉపనిషత్తుల జ్ఞానం ఉండదు కదా, మరి వాళ్ళు కూడా ధర్మాత్ములై పుణ్యాత్ములై ఉంటారు, వాళ్ళు చేసిన మంత్రోపదేశం మనకు ఫలించదా అని మీరు అడగవచ్చు. తప్పకుండా ఫలిస్తుంది. మన పూర్వీకులైన మహాత్ములు ధర్మాత్ములై పుణ్యాత్ములై సత్యవంతులైనటువంటి వాళ్ళ ద్వారా కూడా మంత్రోపదేశాన్ని పొంది ఆత్మసాక్షాత్కారాన్ని, బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందారు. అయితే మరి ముక్తి మార్గంలో భేదమైతే ఉండదు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాలి, మంత్రోపాసన ద్వారా, ధ్యానము ద్వారా, యోగము ద్వారా, జపము ద్వారా ఆత్మదర్శనం కలగదా అంటే కలుగుతుంది. దీనికి ఫలితం ఎప్పుడు అంటే మరణించిన తర్వాతనే ముక్తి అని చెప్పింది మనకు శాస్త్రం. పరమాత్మను తనకన్నా వేరుగా ఉపాసన చేసేటువంటి సాధకులకు ఉత్తరాయణ పుణ్యకాలములో శరీరాన్ని వదిలి సత్యలోకాన్ని చేరుకొని బ్రహ్మదేవుని 1000 మహాయుగాలు గడవగానే బ్రహ్మదేవునితో సహా విష్ణుపదాన్ని పొందుతారు. ఉత్తరాయణ పుణ్యకాలములో శరీరాన్ని వదిలినటువంటి యోగులు తిరిగి జన్మకు రారు, ముక్తి ఆలస్యమవుతుంది. ఇక్కడ కూడా మనం గమనించాలి, ఆత్మ అనేది ఒక చోట నుండి మరొక చోట పొందబడేటువంటి వస్తువు కాదు, అది నీ స్వరూపమై ఉన్నది, స్వస్వరూపమై ఉన్నది. కాబట్టి ఇక్కడే ఇప్పుడే ఆత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ అనుభవంతో, స్వానుభవముతో ఇప్పుడే ఇక్కడే నేను పరిపూర్ణ పరబ్రహ్మమై ఉన్నాననేటువంటి అనుభవాన్ని గడించి జీవన్ముక్తుడు కావలసి ఉంటుంది. కాబట్టి శరీరం నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, నాకు కనపడుచున్నా, అనిపిస్తున్నా ఇవేవీ నేను కాదు అని ఏ విఘ్నుడికి ఈ శరీరాన్ని దృశ్యముగా చూడగలిగేటువంటి అనుభవం వస్తుందో వారికి ఇక జన్మ లేదు. శరీరము దృశ్యము, శరీరాన్ని తెలుసుకుంటున్న తాను సాక్షి, దృక్కు. కాబట్టి ఆకాశము నిర్లిప్తముగా ఉంది, ఘటాకాశం అంటున్నాము, మఠాకాశం అంటున్నాము. ఇక్కడ జీవుడు అనే దానికి కొంత నిర్వచనం చేసుకుందాం మనం. జీవుడు ఎట్లా ఏర్పడ్డాడు అంటే దీనికి శాస్త్రం అనేక విధాలుగా చెప్పింది. అందులో ఒక అంశాన్ని తీసుకుందాం. పరమాత్మ ఎప్పుడు జీవుడు కాలేదు. అజ్ఞాన దశలో, అవిద్య దశలో మనం అలా అనుకుంటున్నాము. దానికి తార్కాణం మనం వివరణ చేద్దాం.
ఆకాశము ఎట్లాగైతే విభజన చెందకుండా పరిక్షణము కాకుండా కుండలో మనకు తోస్తూ ఉంది, ఘటాకాశము మఠాకాశము. ఈ ఘటాకాశాలుగా తోసే సమయంలో కూడా ఆకాశములో ఏ విధమైనటువంటి పరిక్షణం ఏర్పడలేదు, ఏ విధమైన విఘాతం ఏర్పడలేదు. తద్విధముగానే ఈ సర్వత్రా ఉన్నటువంటి పరిపూర్ణ పరబ్రహ్మము ఆ ఘటములో ఏ విధముగా ఆకాశము ప్రతిఫలించినప్పుడు ఏ విధమైనటువంటి మార్పు జరగలేదో, పరిక్షణం కాలేదో, తద్విధముగానే పరమాత్మగానే ఉంటూ మన అవిద్య వలన జీవుడని మనం అనుకుంటున్నాము. కాబట్టి వృద్ధి చెందుట, మరణించుట, ఆకలి దప్పుకులు కలుగుట ఇవన్నీ కలిగి ఉన్న జీవ లక్షణములని మనకు కలిగిన జీవుని యొక్క లక్షణమని మనం అనుకున్న అవిద్యలో పరమాత్మ దృష్టితో అతనికి ఏ విధమైన జీవ లక్షణాలు అన్వయించవు. ఆకాశానికి ఏ విధముగా కొండలో ఉన్నటువంటి ప్రతిబింబానికి సంబంధం లేదో, అది ప్రతిబింబముగా ఘటాకాశము మఠాకాశముగా తోస్తున్నప్పటికీ కూడా ఆకాశములో ఏ విధమైనటువంటి మార్పు కలగలేదో, అలాగే సచ్చిదానంద పరబ్రహ్మము ఈ ఉపాధిలో జీవుడుగా వ్యక్తమవుతున్నప్పుడు తాను ఆకలి దప్పికలకు జనన మరణములు తోస్తున్నప్పటికీ మనకు పరమాత్మకు ఏ విధమైనటువంటి మార్పు విఘాతము లేదు అని తెలుసుకోవాలి మనం. వాస్తవంగా జీవుడు లేనే లేడు, అవిద్య వలనే మనకు అలా తోస్తున్నది. పరమాత్మ కన్నా భోక్త లేడు, పరమాత్మ కన్నా జ్ఞాత లేడు. జ్ఞానేంద్రియములతో కూడుకొని జ్ఞాత అయినాడు, కర్మేంద్రియములతో కూడుకొని భోక్త అయినాడు. వాస్తవంగా విచారిస్తే అసంసారి, తానెప్పుడూ సంసారి కాదు. సంసారిగా తోస్తున్నది మనకు అజ్ఞానంలోనే. ఎప్పుడైతే జీవుడు ఎప్పుడైనాడు అంటే నాది నేను కర్త భోక్త అన్నప్పుడే జీవుడైనాడు. వాస్తవంగా విచారించినట్లయితే ఈ కర్త భోక్త అనేది మనోబుద్ధులతోనూ దేహేంద్రియముతో మనం నాది అనుకున్నప్పుడు మాత్రమే జీవలక్షణములు మనకు ఏర్పడినట్టు మన మనోబుద్ధుల్లో తోస్తూ ఉంది. వాస్తవంగా విచారించినట్లయితే ఆకాశం ఎట్లయితే నిర్లిప్తముగానే ఉండి ఘటాకాశం మఠాకాశముగా తోసినట్లు మనకు అనిపిస్తున్నదో, అలాగే సచ్చిదానంద పరబ్రహ్మము ఈ ఉపాధుల్లో జీవుడని తోస్తూ ఉన్నప్పటికీ కూడా జీవలక్షణములు పరమాత్మకు అన్వయించవు. ఎలాగైతే కొండలో ఉన్న ఘటాకాశం మఠాకాశం ఆకాశానికి అన్వయించవో, తద్విధముగానే సచ్చిదానంద పరబ్రహ్మం ఎప్పుడూ కూడా ఈ ఉపాధిలో బంధింపబడలేదు, పరిచ్ఛిన్నము కాలేదు. మనకు మనోబుద్ధులతోనూ దేహముతో మనం మమేకం అవ్వడం వలన తాను పరిచ్ఛిన్న దృష్టితో బుద్ధిభేదముతో అనుకుంటున్నాడే కానీ తానెప్పుడు పరిపూర్ణ పరబ్రహ్మమే అనే సత్యాన్ని గురువుల ద్వారా మనం తెలుసుకోవాలి. ఆ గురువులు కూడా ఈ అనుభవాన్ని పొంది ఉండాలి. తనకు పరమాత్మకు భేదము లేదని సమ్యక్ దృష్టి ఏర్పడిన గురువుల ద్వారానే మనము, స్వానుభవములో ఉన్న గురువుల ద్వారానే మనము బ్రహ్మ విద్యను తెలుసుకోవలసి ఉంటుంది, తరించవలసి ఉంటుంది, ముక్తిని పొందవలసి ఉంటుంది. కాబట్టి మంత్రోపదేశం చేస్తారు కొంతమంది గురువులు శిష్యులకు, వాళ్ళు కూడా తప్పు కాదు. ఆ మంత్రోపదేశం వలన కూడా మనోబుద్ధులు పరిపక్వత చెంది అంతఃకరణ శుద్ధం కలిగి వారికి ఉపాసనా ఫలితం, ఆ ఉపాసనా దేవత అనుగ్రహంతో వారికి సద్గతి కలుగుతుంది. సద్గతి అంటే ఉత్తరాయణ పుణ్యకాలములో వెళ్ళగలిగేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఉపాసనకు క్రమముక్తి చెప్పబడినది. ఇక జ్ఞానమునకు సద్యోముక్తి, జీవన్ముక్తి. తానెప్పుడూ పుట్టను లేదు, ఎప్పుడూ మరణించడము లేదు. పుట్టినట్టు మనకు ఎప్పుడైనా అనుభవం ఉన్నదా? మనము తల్లి గర్భంలో ఉండి మాతృగర్భం నుండి బయట వచ్చాము, అప్పుడు పుట్టినట్టు మనకేమన్నా అనుభవం ఉందా? మనకు డేట్ రాస్తారు మన పెద్దలు, ఈ డేట్లో పుట్టారు అని, ఈ డేట్లో మరణించారు అని. కానీ పుట్టినట్టు ఎవరికీ అనుభవం లేదు. కాబట్టి మనం పుట్టనే లేదు. మీకు మీరుగా ఆలోచించండి. మీకు ఎవరికైనా నేను పుట్టినట్టు ఎవరికీ చెప్పకుండా నేను పుట్టాను అని మీరు ఎవరి ద్వారా వినకుండా మీరు ఆలోచించండి. పుట్టినట్టు మనకు అనుభవంలోనే లేదు. అంటే మనము పుట్టనే లేదు. అంటే పుట్టినదేమి? దేహమే. కాబట్టి వయసు పెరిగే కొద్దీ మనోబుద్ధులు వికసించడం వల్ల, మన పెద్దలు చెప్పడం వల్ల, ఓహో నేను పలానా డేట్లో పుట్టాను అని మనము మనసులో బుద్ధిలో నిర్ణయించుకున్నాం. వాస్తవంగా మనము పుట్టనే లేదు. అందుకని అజాతవాదంలో చెప్తారు గౌడపాదాచార్యులు వారు, జీవులు ఎప్పుడూ పుట్టలేదు, జీవులు ఆదిశాంత స్వరూపులు
ఏదైతే పుట్టిందో దానికే వినాశనం కలుగుతుంది. చావు పుట్టుకులు లేని దానికి వినాశనం కూడా లేదు. తాను పరిపూర్ణ పరమాత్మయే అనేటువంటి అంశాన్ని మనము తెలుసుకోవాలి. పుట్టిన దానికి వినాశనము తప్పదు. కాబట్టి నామరూపాలు మనకు కనపడుతున్నాయి కాబట్టి వినాశనం తప్పదు. అలాగే దేహం ఒక టైంలో పుట్టింది, ఒక టైంలో మరణిస్తుంది. భూతము అంటే పుట్టింది అని, భూతములు అంటే చరాచర భూతములు అంటే పుట్టాయి అని. కాబట్టి ఈ సత్యాలన్నింటినీ కూడా మనం తెలుసుకొని నేననే తత్వాన్ని మనము బాగా విచారణ చేసుకోవాలి. నేననేది జ్ఞానమునకు విషయమై తోస్తూ ఉన్నది. జ్ఞానము విషయి, శరీరము విషయము, అలా మనోబుద్ధులు విషయములు, కానీ వాటిని తెలుసుకుంటున్నది విషయి. అలాగే నేను చూసే ప్రపంచము విషయము, తాను విషయి. అవిషయ స్వరూపుడై విషయ కాని విషయై నేను తెలుసుకుంటున్నాను. కాబట్టి సాక్షిములు సాక్షిలో ఉంటాయి. కానీ ఆత్మలో, పరమాత్మలో సాక్ష్యములు అనే భేదము లేదు. ఈ సాక్షిని పరమాత్మ కంటే వేరు కాదని మనము నిర్ణయించాలి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం సద్గురువుల ద్వారా తెలుసుకొని ఇక్కడే అసలైన సిసలైన నేననే తత్వాన్ని మనము గమనించాలి. గమనించకపోతే ఈ నేననేటువంటిది జాగ్రత్తలో ఉంటుంది, స్వప్నంలో ఉంటుంది, సుషుప్తిలో ఆగిపోతుంది. కాబట్టి జీవుడు తన స్వమహిమయందు సుప్రతిష్ఠుడై ఉంటాడని చెప్తుంది మనకు బృహదారణ్యకో ఉపనిషత్తు. స్వపతి అంటే తనలో తానున్నాడు, తాను ఇంకొక దాంతో ఏకమవడం లేదు. మనోబుద్ధులు లేవు అక్కడ. అది అజ్ఞానావస్థ అంటున్నారు నవీనమైన వేదాంతులు. అజ్ఞానమునకు కూడా సాక్షిగా ఉన్నదే మన స్వరూపం. అక్కడ అజ్ఞానం ఉన్నదని ఏదో ఒక జ్ఞానానికే తెలియవలెను. భావమునకు అభావమునకు కూడా సాక్షిగా ఉన్నదే మన స్వరూపం. కాబట్టి అది అజ్ఞానావస్థ కాదు. మనోబుద్ధులు పనిచేయడం లేదు అక్కడ. తనకు మాత్రం ఎరుకకు లోపం లేదు. కాబట్టి ఈ సత్యాలన్నింటినీ కూడా మనం జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలను కూడా అవస్థాత్రయ ప్రక్రియను గురువుల ద్వారానే తెలుసుకోవలసి ఉంటుంది, అనుభవానికి తెచ్చుకోవలసి ఉంటుంది. కాబట్టి ఇటువంటి అనుభవవేద్యమైనటువంటి స్వానుభవమును పొందినటువంటి సద్గురువుల ద్వారానే మనం ఈ తత్వాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది, ముక్తిని పొందవలసి ఉంటుంది. కాబట్టి ఆత్మానుభవం అనేది ఒక రోజులో వచ్చేటువంటిది కాదు. ఎన్నో ప్రార్థనలు చేయాలి, ధ్యానం చేయాలి, యోగం చేయాలి, జపం చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే మనస్సు పరిపక్వతను చెందుతుంది. పరిపక్వత మనస్సుతో ఆత్మతత్వాన్ని విచారించి ఇంతకాలం మర్చిపోయిన తన స్వరూపాన్ని, అనంతత్వాన్ని, పూర్ణత్వాన్ని గుర్తు చేసుకునే యోగ్యత మనోబుద్ధులకు వస్తుంది. ఆ మనోబుద్ధులు గురుసేవ వలన పరిశుభ్రము కావాలి. నిష్కామ కర్మయోగం వలన, ధ్యానం వలన, ఆత్మ విచారణ వలన పరిశుభ్రతను పొంది తానెవరో కాదని సచ్చిదానంద పరిపూర్ణ పరబ్రహ్మమే తానని చెప్పి ఆ సచ్చిదానంద లక్షణములే తనలో ఉన్నవని చెప్పి మనము అనుభవానికి తెచ్చుకోవలసి ఉంటుంది. సచ్చిదానంద లక్షణం ఏమిటంటే సత్తు, చిత్తు, ఆనందమే సచ్చిదానంద లక్షణం. సత్తు అంటే ఉండడం, చిత్తు అంటే తెలుసుకొనడం, నేనున్నానని తెలుసుకొనడం. ఆనందము అంటే తన స్వరూపమే ఆనంద స్వరూపం. తన స్వరూపం ఆనందమైతేనే ఇంకొక ఆనందాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. తాను అనుభవించేవాడు లేకపోతే అనుభవం లేదు. కాబట్టి ఇంద్రియాలతో అనుభవించే ఆనందము వాస్తవం కాదు, నిర్హేతుక ఆనందం. తన స్వరూపమే ఆనంద స్వరూపము, తానే పరిపూర్ణమైన పరమాత్మ స్వరూపుడనే సత్యాన్ని గడించి తాను పరమాత్మ స్వరూపుడై మిగిలిపోవలసి ఉంటుంది, ఎన్ని జన్మలకైనా, ఎన్ని యుగములకైనా, ఎన్ని సంవత్సరములకైనా. కాబట్టి ఇటువంటి గురువులనే మనం సమాశ్రయించాలి. వారి ద్వారానే ఆత్మజ్ఞానం పొందవలసి ఉంటుంది. బ్రహ్మానుభవం కూడా అనుభవానికి తెచ్చుకోవలసి ఉంటుంది. కాబట్టి ధ్యానము, యోగము, జపాలు చెప్పే గురువులు కూడా మంచివాళ్లే. వాళ్ళు చెప్పే పూజలు, వ్రతాలు, ఉపాసనల ద్వారా క్రమముక్తి కలుగుతుంది. సద్గురువుల ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆత్మానుభవం పొందినటువంటి గురువుల ద్వారా మనకు జీవన్ముక్తి క్షణములో అనుభవానికి వస్తుంది. మర్చిపోయిన తన అనంతత్వాన్ని, పూర్ణత్వాన్ని గుర్తు చేసుకోవడానికి యుగాలు అవసరం లేదు, సాధనలు అవసరం లేదు. కేవలము జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నట్టుగా అనేక కర్మలను కూడా దహింపబడి తాను పరిపూర్ణ పరమాత్ముడై మిగిలిపోతాడు. కాబట్టి ఈ నేననే తత్వము జ్ఞానమునకు విషయమై తోస్తూ ఉన్నది. దీన్నే అహం ప్రత్యయము అంటారు.
కాబట్టి ఈ నేననేటువంటిదే మన అందరి అనుభవంలో ఉన్నది. ఇది సోపాధికమైనటువంటి అనుభవం. ఆ నిరూపాధికమైన ఆత్మతత్వము స్వానుభవంలో మనం తెచ్చుకొని ఈ నేనంటూ ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రకాశింపచేసేటువంటిది నేనే, అసలైన నేను, అసలైన తాననేటువంటి తత్వస్వరూపుడైన పరమాత్మ స్వరూపుడైన తానే సోపాధికముగా ఈ మనోబుద్ధులలో తోస్తూ ఉన్నాడు నేననే తత్వం. కాబట్టి ఈ నేననేటువంటి దాన్ని అసలైన నేనుగా తానుగా గుర్తించి తాను ఏమి చేస్తూ ఉండినప్పటికీ కూడా, ఇవన్నీ కనపడుతూ ఉన్నప్పటికీ కూడా, ఈ నేననే తలంపు తోస్తూ ఉన్నప్పటికీ కూడా తాను నిర్విశేషుడై సమస్తమును ప్రకాశింపచేస్తున్నాడనే అనుభవాన్ని, అది తానేనని చెప్పే అనుభవాన్ని గడించాలి. ఈ తత్వాన్ని తెలుసుకోవడం కొరకే మనము 3 ప్రవచనాలు చేసాం. 3 వీడియోల్లో ఈ నేను తత్వాన్ని చేసుకుంటూ వచ్చాం. ఈ 4వ అంశంలో ఈ నేనుగా తోస్తుండినా, మనోబుద్ధులలో నేననే భావన తోస్తూ ఉండినా అది సోపాధికముగా తోస్తూ ఉందని, సాకారంగా నిరూపాధికమైన తానే ఈ నేనుకు ఆధారమని, అసలైన నేను అనుభవవేద్యమని, సోపాధికమైంది కేవలము సాకారమని తెలుసుకొని కేవలము తాను అనుభవ రూపుడై మిగిలిపోవాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.